కామన్ సెన్స్ అంటే ఏంటి, ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటో చెప్పారు. మరి టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటో ఒకసారి చెప్తారా? సింపుల్ టెక్నికల్ అనాలిసిస్ అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తాను. సో మిమ్మల్ని అడుగుతాను ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక న్యూ ప్లేస్కి వెళ్ళారు. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ వెళ్ళారు అనుకుందాం. మీరు ఫస్ట్ టైం వెళ్ళారు లైఫ్లో. మీకు ఫుడ్ చాలా హంగ్రీగా ఉంది. ఓకే, మీరు అక్కడ ఒక లోకల్ పర్సన్ అడిగారు, ఇక్కడ ఫుడ్ ఎక్కడ బాగుంటుందని అడిగారు. తను ఒక ప్లేస్ చెప్పారు. మీరు ఆ ప్లేస్కి వెళ్ళారు. అక్కడ ఒక 20 ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. సో ఆ 20 ఫుడ్ కోర్ట్స్లో మీరు ఏ ఫుడ్ కోర్ట్కి వెళ్తారు? లార్జ్ మెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కడుంటే అక్కడికే వెళ్తాం. ఎందుకని? అంటే అంతమందికి నచ్చిందంటే మనకి కూడా నచ్చుతుందనే ఒక ఒపీనియన్ అయితే ఉంటుంది. యా, ఎక్కువ క్రౌడ్ ఎక్కడున్నారో అక్కడ ఆబ్వియస్లీ ఫుడ్ బాగుంటుందని మన ఒపీనియన్. ఇప్పుడు మనం ఎప్పుడైనా హోటల్కి వెళ్ళి ఫుడ్ తిన్నామా? లేదు. సో కానీ మనం ఎలా అనాలిసిస్ చేసాం? అక్కడున్న 20 హోటల్స్లో డిమాండ్ దేనికి ఉంది, క్రౌడ్ ఎక్కున్నారో అక్కడ డిమాండ్ ఉందని మన ఒపీనియన్. సో టెక్నికల్ అనాలిసిస్ కూడా సేమ్ లైక్ దట్. మనకి టెక్నికల్ అనాలిసిస్లో కంపెనీ ఫండమెంటల్స్ ఏంటి, కంపెనీ ఏం బిజినెస్ చేస్తుంది, సో దాని P&L స్టేట్మెంట్ ఎలా ఉంది, దాని ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, లాసెస్ ఎలా ఉన్నాయి, అసలు ఏం అవసరం లేదు. ఓకే, ఏ స్టాక్ అయినా ఒక టెక్నికల్ చార్ట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనకి బయ్యింగ్ సెల్లింగ్ అనేది రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అంటే క్యాండిల్ స్టిక్స్ ద్వారా ఉంటుంది. సో మనకి ఇక్కడ స్టాక్ మార్కెట్లో నెంబర్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయి. లైన్ చార్ట్ అని ఉంటుంది, క్యాండిల్ స్టిక్ చార్ట్ అని ఉంటుంది, బార్ చార్ట్ అని ఉంటుంది, హైకినాషి చార్ట్ అని ఉంటుంది. ఇలా డిఫరెంట్ చార్ట్స్ ఉంటాయి. జనరల్గా గ్లోబల్గా వాడేది ఏంటంటే క్యాండిల్ స్టిక్ చార్ట్. క్యాండిల్ స్టిక్స్ అంటే మీకు ఒక రెడ్ కలర్, గ్రీన్ కలర్. బయ్యింగ్ జరిగితే గ్రీన్ కలర్ వస్తుంది, సెల్లింగ్ జరిగితే రెడ్ కలర్ వస్తుంది. ఓకే, ఈ క్యాండిల్ స్టిక్ చార్ట్ అనేది బయ్యర్స్ అండ్ సెల్లర్స్ యొక్క యాక్టివిటీని మనకు రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ఈ టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏం లేదు, ఆ చార్ట్స్ని రీడ్ చేయడం. అండ్ టెక్నికల్ అనాలిసిస్ దేని మీద వర్క్ అవుతుందంటే బేసిక్గా హిస్టరీ రిపీట్ ఇట్ సెల్ఫ్. ఏదైనా స్టాక్ ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ 100 రూపీస్ దగ్గర స్టార్ట్ అయింది అనుకుందాం. అది ఫస్ట్ టైం 100 రూపీస్ నుంచి 150కి వెళ్ళింది, 150 నుంచి మళ్ళీ 100కి వచ్చింది, 100 నుంచి 50కి వెళ్ళింది, 50 నుంచి మళ్ళీ 150కి వెళ్ళింది, 150 నుంచి మళ్ళీ 50కి వచ్చింది. అంటే మనకి ఈ స్ట్రక్చర్లో ఏమర్థమైంది? ఎవ్రీ టైం 150కి వెళ్ళగానే సెల్లింగ్ జరుగుతుంది, 150 నుంచి 100కి రాగానే బౌన్స్ అవుతుంది, అంటే అక్కడ బయ్యింగ్ జరుగుతుంది. సో మనం ఈ కంప్లీట్ ఈ టెక్నికల్ అనాలిసిస్ దేని మీద వర్క్ అవుతుంది అంటే సింపుల్ స్టేట్మెంట్, హిస్టరీ రిపీట్ ఇట్ సెల్ఫ్. అంటే హిస్టరీలో ఆ పర్టికులర్ స్టాక్ అనేది ఎలా ట్రేడ్ అయింది, ఏ లెవెల్ దగ్గర బయ్యింగ్ జరిగింది, ఏ లెవెల్ దగ్గర సెల్లింగ్ జరిగింది. సో ఇలా ఐడెంటిఫై చేయడమే టెక్నికల్ అనాలిసిస్. బట్ ఈ టెక్నికల్ అనాలిసిస్కి మనకు కొంత సబ్జెక్ట్ ఉంటుంది బేసిక్గా. సో ఈ టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుంటే జనరల్గా ఏంటంటే ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, CA కానీ లైక్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఫండమెంటల్ అనాలిసిస్ ఎక్కువ ఐడియా ఉంటుంది. నాన్ టెక్నికల్ లైక్ నేను బీటెక్ పర్సన్, లైక్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. సో నాలాంటి పీపుల్ ఏంటంటే ఎక్కువ టెక్నికల్ అనాలిసిస్ మీద ఫోకస్ చేస్తారు బేసిక్గా. ఈ టెక్నికల్ అనాలిసిస్ వచ్చేసి సింపుల్, మీరు ఫస్ట్ ట్రెండ్ ఏంటి, మనకి మార్కెట్లో అప్ ట్రెండ్ ఏంటి, డౌన్ ట్రెండ్ ఏంటి, రేంజ్ బౌండ్ ఏంటి, సో మీకు అప్ ట్రెండ్లో కూడా క్లియర్ అప్ ట్రెండ్ ఏంటి, వాలటైల్ అప్ ట్రెండ్ ఏంటి, ఇలా కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి. వాటిని మీరు చార్ట్స్ని చూసి అర్థం చేసుకోవాలి. అది ట్రెండ్ ఐడెంటిఫై చేయడం. మీరు ట్రెండ్ ఐడెంటిఫై చేస్తే మీకు ఫోర్స్ ఎట్ సైడ్ ఉందో అర్థమవుతుంది. అంటే బయ్యర్ సైడ్ ఫోర్స్ ఉందా, సెల్లింగ్ సైడ్ ఫోర్స్ ఉందా. సో ఆ ట్రెండ్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఆ క్యాండిల్స్ని బేస్ మీద మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఆ తర్వాత మీకు సప్లై అండ్ డిమాండ్ జోన్స్. సప్లై అండ్ డిమాండ్ జోన్స్ మీన్స్, డిమాండ్ జోన్ మీన్స్ బయ్యింగ్ జోన్, సప్లై జోన్ మీన్స్ సెల్లింగ్ జోన్. సో ఆ సప్లై డిమాండ్ జోన్ నథింగ్ బట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి. ఆ తర్వాత క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉంటాయి. సో మీకు ఎంగిల్ఫింగ్ బార్ అనేసి, లైక్ డార్క్ క్లౌడ్ కలర్ అని, డోజీ క్యాండిల్, హ్యామర్ క్యాండిల్. సో ఇలా ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఆ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ నేర్చుకోవాలి మనం. ఆ తర్వాత చార్ట్ ప్యాటర్న్స్ ఉంటాయి. చార్ట్ ప్యాటర్న్స్ వచ్చేసి ట్రయాంగిల్ ప్యాటర్న్ అని, లైక్ సిమెట్రికల్ ట్రయాంగిల్, అసెండింగ్ ట్రయాంగిల్, డిసెండింగ్ ట్రయాంగిల్. ఆ తర్వాత మీకు ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ అని ఉంటుంది, బుల్లిష్ ఫ్లాగ్, బేరిష్ ఫ్లాగ్, వెజ్ ప్యాటర్న్స్ అని ఉంటాయి. ఆ తర్వాత మీకు డబుల్ టాప్, డబుల్ బాటమ్. సో వాటిని W ప్యాటర్న్, M ప్యాటర్న్ అంటూ ఉంటారు. ట్రిపుల్ టాప్, ట్రిపుల్ బాటమ్ అని ఉంటుంది, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. ఇలా మీకు డిఫరెంట్ చార్ట్ ప్యాటర్న్స్ ఉంటాయి. సో వీటి వల్ల ఏంటంటే మీకు మార్కెట్ స్ట్రక్చర్ అర్థమవుతుంది, అంటే ఎగ్జాక్ట్గా మార్కెట్లో ఏం జరుగుతుంది. సో మీకు చార్ట్ని యూజ్ చేసి మీరు రీడ్ చేస్తారు, అంటే బయ్యర్స్ సెల్లర్స్ యాక్టివిటీ ఎలా ఉంది. సో దీన్ని అబ్జర్వ్ చేయడమే టెక్నికల్ అనాలిసిస్. దీంతోపాటు కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి, మూవింగ్ యావరేజ్ అని, RSI అని, MACD అని, ఇలా డిఫరెంట్ ఇండికేటర్స్ ఉంటాయి. ఇలా మీరు స్టెప్ బై స్టెప్ ఆ ఇండికేటర్స్ కానీ ఈ టెక్నికల్ నాలెడ్జ్ అంతా నేర్చుకుంటే ఏమవుతుందంటే మీరు ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకున్నారనుకోండి, మార్కెట్ డైరెక్షన్ అర్థమవుతుంది. టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుంటే ఏ లెవెల్లో ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు మీకు మార్కెట్ 100 రూపీస్ నుంచి 1000కి వెళ్తుంది, కానీ 100కి 1000కి మధ్యలో మీరు ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి,
మీకు ఫండమెంటల్ అనాలిసిస్ అది డిస్కస్ చేయదు, ఓన్లీ మార్కెట్ డైరెక్షన్ మాత్రమే అది ఇండికేట్ చేస్తుంది. కానీ టెక్నికల్ అనాలిసిస్ వచ్చి ఆ ఎంట్రీ ఏంటి, ఎగ్జిట్ పాయింట్స్ ఏంటి మనకు క్లియర్గా లైక్ మెన్షన్ చేయొచ్చు, లైక్ టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుంటే. ఇది బేసిక్గా ఒక స్టాక్ మార్కెట్లో మనం యాజ్ ఎ బిగినర్గా స్టార్ట్ చేసి లైక్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటే ఈ థింగ్స్ అట్లీస్ట్ ఏదో ఒక సెగ్మెంట్ మీరు యాజ్ ఎ ఫండమెంటల్ అనలిస్ట్ అని అవ్వచ్చు, లేదా టెక్నికల్ అనలిస్ట్ అని అవ్వచ్చు, వీటిలో ఏదో ఒక నాలెడ్జ్ అయితే ఉండాలి. వీటన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ కామన్ సెన్స్. ఈ టూ థింగ్స్ కంటే మెయిన్ థింగ్ కామన్ సెన్స్ అనేది మెయిన్ థింగ్ అనమాట. సో ఇలా చేస్తే ఏమవుతుందంటే దీనికి మీకు అట్లీస్ట్ ఒక 3 to 6 months టైం పడుతుంది. సో ఈ 3 to 6 months మీరు టైం స్పెండ్ చేసి ప్రాపర్గా ఫోకస్ చేస్తే ఆ తర్వాత మీరు మీ క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇది బేసిక్ వే. ఇది తెలియకుండా మీరు ఎలా పడితే అలా లైక్ పెట్టేశారనుకోండి, మీ దగ్గర 10 లక్షలు ఉందని అనేసి డైరెక్ట్గా వెళ్ళి 10 లక్షలు పెట్టేశారనుకోండి, అది భూమి అయితే భూమి అవుతుంది. అంటే అది గ్యాంబ్లింగ్, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ గ్యాంబ్లింగ్. చాలా వీడియోస్లో చెప్తుంటారు కదా, ఒక్క రోజులోనే మనం చాలా డబ్బులు సంపాదించవచ్చు ఇన్వెస్ట్ చేయడం ద్వారా. సాధ్యమవుతుందా? సాధ్యమవుతుంది. అలానే ఒక్క రోజులోనే మీ క్యాపిటల్ జీరో కూడా అయిపోద్ది. మీరు దానికి కూడా రెడీగా ఉండాలి. ఓకే, ఇక్కడ మీకు మీ మైండ్ సెట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 1 lakh మనీ ఉంది, 1 lakhకి మీకు ఆప్షన్స్ ట్రేడింగ్ అని ఉంటుంది. ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తే 1 lakh ఒక రోజు తీసేయచ్చు. అలాగనే అదే రోజు ఒకవేళ మీరు ప్రిడిక్ట్ చేసింది రాంగ్ అయితే ఆ 1 lakh జీరో కూడా అదే రోజు అవుతుంది. ఓకే, సో మీరు ఆ రిస్క్ తీసుకోగలిగితే అంటే మీకు ఏదైనా సోషల్ మీడియాలో ఎక్కడైనా రిటర్న్స్ కనపడినప్పుడు మీకు ఆ రిటర్న్స్ అప్ సైడ్ ఎంత ఉంటుందో డౌన్ సైడ్ మీకు అగెనిస్ట్గా మార్కెట్ మూవ్ అయినప్పుడు రిస్క్ కూడా అదే లెవెల్లో ఉంటుంది. మీరు ఓన్లీ అప్ సైడ్ చూసారనుకోండి, జీరో అయిన తర్వాత ఏం చేస్తారు? అది సేఫ్ ట్రేడింగ్ కాదు. సో మీరు ఆ ట్రేడింగ్ చేయాలి అని అంటే అట్లీస్ట్ మీరు ప్రాఫిట్స్లో ఉండాలి. మీరు ఒక 10 లక్షల క్యాపిటల్తో స్టార్ట్ చేశారనుకోండి, ఒక 1 year సేఫ్ ట్రేడింగ్ చేశారు అంటే మంత్లీ 3 to 4% రిటర్న్ అనేది సేఫ్ ట్రేడింగ్. అలా మీకు యాన్యువల్ రిటర్న్ ఒక 30 to 40% వస్తుంది, అంటే 3 to 4 lakh ప్రాఫిట్లో ఉంటారు. ఈ క్యాపిటల్కి 3 to 4% అనేది ఫిక్స్డ్గా మీకు ప్లాన్ చేసుకొని ఈ వచ్చిన ప్రాఫిట్తో ఈ రిస్కీ ట్రేడింగ్ ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు అది బ్యాలెన్స్ అవుతుంది. అలా కాకుండా మీ దగ్గర ఉన్న క్యాపిటల్తో రిస్కీ ట్రేడింగ్ చేశారనుకోండి, మీరు అవుట్ ఆఫ్ గేమ్ అవుతారు. ఆ తర్వాత మీరు ఏం చేయలేరు. స్టాక్ మార్కెట్లో మన దగ్గర ఒకసారి క్యాపిటల్ అయిపోద్ది, అంటే క్యాపిటల్ జీరో అయిపోద్ది, మన దగ్గర నాలెడ్జ్ ఉన్నా ఏమున్నా ఇంకా ఇంకేం చేయలేం, కామ్గా ఉండడు, అంతే అవుట్ ఆఫ్ మార్కెట్ వెళ్ళిపోతాం. ఇది బేసిక్ థింగ్.